క్వశ్చన్ నెంబర్ 5. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటి? ఎవాల్యుయేట్ ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ 7 మార్క్స్. దీన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus sin x dx, 1 plus sin x dx. దీన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అలాగే 8th 6th నెక్స్ట్ తర్వాత 7th కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. 7th కూడా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to pi by 2 x sin x dx. ఇది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ అంటే ఎవాల్యుయేట్ లిమిట్ n tending to infinity sigma I is equal to 1 to n 1 by n స్క్వేర్ బ్రాకెట్లో n minus i by n plus i. By using the method of finding definite integral, using the method of finding definite integral, as the limit of sum, చాప్టర్ స్టార్టింగ్లో దీని గురించి మనం డిస్కస్ చెప్పాను నేను. ఇంటిగ్రల్ ఫామ్లో ఇచ్చి మనకి లిమిట్ ఫైండ్ ది డెఫినెట్ ఇంటిగ్రల్ లిమిట్ ఆఫ్ సమ్ అని చెప్పేసి అంటే దాన్ని సిరీస్ ఫామ్లోకి మార్చుకుంటాం. 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాం. మనకి ఇంటిగ్రల్ ఫామ్లో ఇస్తాడు, దాన్ని మన సిరీస్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని దాని లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సెకండ్ టైం ఏంటి, ఇలాగ ఇస్తాడు, లిమిట్ వాల్యూ ఇస్తాడు, సిరీస్ ఇస్తాడు. ఈ విధంగా సిరీస్ ఇస్తే దాన్ని ఏం చేయాలి, ఇంటిగ్రల్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందా? ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఒక చిన్న రిమైండ్ చేస్తానండి. సొల్యూషన్ మనం ఏం చెప్పుకున్నాం, 0 to 1 ఇంటిగ్రల్ fx dx అని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా ఫామ్లో లిమిట్ n tending to infinity 1 by n sigma I is equal to 1 to n f of I by n ఈ ఫామ్లో రాయొచ్చు అని చెప్పాను. దాన్ని ఏం చేయొచ్చు అని చెప్పాను, I by n దేంతో రిప్లేస్ చేయొచ్చు అని చెప్పాను, ఎక్స్తో రిప్లేస్ చేయొచ్చు. అలాగే సిగ్మాని ఇంటిగ్రల్తో రిప్లేస్ చేయొచ్చు. అండ్ 1 by n dxతో రిప్లేస్ చేయాలి. అండ్ లిమిట్స్ని ఏం చేయాలి, nతో డివైడ్ చేసి లిమిట్ అప్లై చేయాలని చెప్పాను. అర్థమైందా? ఇది మీకు గుర్తుంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఈ ఫామ్లో ఇచ్చాడు, సిరీస్ ఫామ్లో ఈ ఫామ్లో ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. బై యూజింగ్ దీస్ రిప్లేస్మెంట్స్ మనం ఏం చేయాలి, ఈ ఇచ్చినటువంటి ఫామ్ని మనం ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని
అప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇది సెకండ్ టైప్. ఇదే నేను చెప్పాను ఐఐటి జేఈకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అని చెప్పేసి కూడా చెప్పాను మీకు. ఓకేనా, అర్థమవుతుందా? సో మనకి ఇచ్చిందంటే లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. దీన్ని మ్యాక్సిమం మనం ఏం చేయాలి, ఈ ఇచ్చిన దాన్ని ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా దీన్ని ఏం చేస్తాడంటే సిరీస్ ఫామ్లో ఇస్తాడు. మనకి ఇది సిగ్మా ఫామ్లో ఇచ్చేసాడు డైరెక్ట్గా మనకి, కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ మనకు సిరీస్లా ఇచ్చాడు అనుకోండి, ఆ సిరీస్ని మనం ఏం చేయాలి, ఇలా సిగ్మా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు దాన్ని ఇంటిగ్రల్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. బట్ ఇక మనకి ఏంటంటే లక్కీగా మనకి ఈ క్వశ్చన్లో పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఏంటంటే సిగ్మా ఫామ్లో డైరెక్ట్గా వాడు ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా దాన్ని ఇంటిగ్రల్లోకి కన్వర్ట్ చేయడమే మన పని ఇప్పుడు. ఓకేనా. సో సొల్యూషన్లో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n, i ఈజ్ ఈక్వల్ టు 1 to n n మైనస్ ఐ బై n ప్లస్ n మైనస్ ఐ బై n ప్లస్ ఐ. ఇది ఇక్కడ రాసినా పర్లేదు, లేదంటే ఇక్కడ రాసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. n మైనస్ ఐ బై n ప్లస్ ఐ. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి, దీన్ని ఈ సిగ్మా ఫామ్లోకి మార్చినప్పుడు అంతా 1/n ఉంది, 1/n ఉంది, ఈ సిగ్మా ఫామ్లో ఉంది, అలా లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉంది. బట్ ఏంటంటే అది f(i/n) ఫామ్లో కావాలి మనకి, f(i/n). ఇక్కడ n మైనస్ ఐ n ప్లస్ ఐ కనబడుతుంది. దీని మొత్తాన్ని ఏదైనా చేసి మనం ఏం చేయాలి, i/n ఫామ్లోకి తీసుకురావాలి. దాని ఫామ్లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు i/n ఫామ్ కావాలంటే మనకి లిమిట్, చాలా జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్, i ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఇక్కడ ఆల్రెడీ 1/n ఉంది. ఇక్కడ i/n ఫామ్లోకి తీసుకురావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక nని పైన కామన్ తీసేయండి. ఒక nని కామన్ తీస్తే nలోంచి n కామన్ పోతే -1 మైనస్ i/n, అంతేనా. అలాగే ఇక్కడ కింద కూడా మనకు ఒక n కామన్ తీసామనుకోండి, n కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, 1 ప్లస్ i/n మిగులుతుంది. అర్థమవుతుందా? ఇది క్లియరా? ఇది క్లియర్ అయితే ఇప్పుడు ఈ n రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/n. ఓకే, ఇదేమవుతుంది, ఇది మొత్తం 1 మైనస్ i/n బై 1 ప్లస్ i/n ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేద్దామని చెప్పాను, సిగ్మా ఉంది కదా, సిగ్మా అంతా ఇంటిగ్రల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంటిగ్రల్లో కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి ఈ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని 1/తో nతో డివిజన్ చేయాలి, n టెండింగ్ టు ఇన్ఫినిటీ మనం అప్లై చేయాలి. అంటే 1 ఉంది కదా, 1/nతో డివిజన్ చేయండి. n టెండింగ్ టు ఇన్ఫినిటీ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 0 అవుతుంది, 0. అలాగే nని nతో డివిజన్ చేస్తే n/n ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే లిమిట్స్ ఇక్కడ ఏమవుతాయి, 0 to 1. అండ్ 1/n ఎలా రాయొచ్చు అని చెప్పాం, dx అని రాయొచ్చు. అండ్ i/n ఎలా రిప్లేస్ చేయొచ్చు, xతో. కాబట్టి ఇది 1 మైనస్ x బై 1 ప్లస్ x. ఇది చూడండి సింపుల్గా ఇంటిగ్రల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేయడమే. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో ఇది 0 to 1. ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముందో పైన కూడా అదే ఉండేటట్టుగా మనం మ్యానిపులేట్ చేయాలి. దీన్ని మ్యానిపులేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక మైనస్ అని కామన్ తీసామనుకోండి, మైనస్ బయటకు వస్తుంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, కాబట్టి ఒక మైనస్ని కామన్ తీసేస్తే ఇది ఏమవుతుంది, x-1 బై x+1 అనుకోండి. 1 + x అని x+1 అని ఒకటేగా. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, కింద డినామినేటర్ x+1 ఉంది, ఇక్కడ కూడా x+1 కావాలి. అంటే ఒక +1తో మల్టిప్లై చేసి డివిజన్ చేయొచ్చు కదా, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయొచ్చుగా. ఒక +1ని యాడ్ చేశాను, ఒక -1 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ -1, ఇక్కడ -1 ఉంది కదా, -2, రెండు -2 అవుతుంది. సో x+1. చూడండి, ఇప్పుడు డినామినేటర్లో ఉన్న టర్మ్ని పైన ఆటోమేటిక్గా
న్యూమరేటర్లో కూడా మనం క్రియేట్ చేయగలిగాం. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయండి. ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే మైనస్ కామన్ తీసాను. 0 to 1 x plus 1 by x plus 1 dx మైనస్ 0 to 1 2 by x plus 1 dx. ఈ ఇంటిగ్రల్ని సెపరేట్ చేసాను. ఇది x plus 1 by x plus 1, దీన్ని 2 by x plus మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇంటిగ్రల్స్ రెండింటిని సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేస్తే ఏమవుతుంది, ఇది 1 టైం క్యాన్సిల్, మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 1 dx మైనస్ ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటిగ్రల్ 0 to 1. ఇది మనం డైరెక్ట్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేసేచ్చు దీన్ని 1 by x plus 1 dx. ఓకేనా, ఇదేమవుతుంది మైనస్ 1కి ఇంటిగ్రేషన్ అంతా ఎక్స్ ఎవాల్యుయేటెడ్ అక్కడ 0 to 1 మైనస్. ఓకే, ఇది 2 డైరెక్ట్గా 1 by x plus 1 లీనియర్ ఈక్వేషన్ కాబట్టి డైరెక్ట్గా లాగ్ ఎక్స్ ఎక్స్లా ట్రీట్ చేయొచ్చు. లాగ్ x plus 1 ఎవాల్యుయేటెడ్ అట్ 0 to 1 0 to 1. ఓకే, ఇదేమవుతుంది, ఎక్స్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 0 ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ 2 log 1 పెట్టమనుకోండి 1 plus 1 2 log 2 అవుతుంది, మైనస్ 0 పెడితే log 1 0 అయిపోతుంది కాబట్టి 0. ఏం మిగిలింది ఇప్పుడు మనకి, సారీ ఎక్స్ అంటే 1, ఇది వన్ మైనస్ log 2. ఇక్కడ ఏమవుతుంది, ఇది మైనస్ ఆఫ్ 1 minus 2 log 2. దీని ముందుకు తీసుకొచ్చేసండి, అంటే మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది కదా. 2 log 2 మైనస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 log 2 మైనస్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. 2 log 2 మైనస్ 1, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఐపీకి ఆన్సరు ఈ విధంగా ఇవ్వచ్చు. దీన్నే మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఇంకా మ్యానిపులేట్ చేయొచ్చు. 2 log 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే log 2 స్క్వేర్. పవర్ ఏమవుతుంది, లాగ్ కదా, పవర్కి పైకి తీసుకెళ్ళిపోవచ్చు 2 స్క్వేర్ మైనస్ 1ని మనం log e కింద రాయొచ్చు. log e కింద, ఎందుకని ఇక్కడ ఈ పవర్ log e క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది మనకి, అంటే 1 log e కింద రాయొచ్చు. ఇదేమవుతుంది log 4, 2 స్క్వేర్ అంటే 4 కదా, log e. ఇది log a మైనస్ log b ఫార్ములా ఉంటుంది, ఎలా రాయొచ్చు, log a బై b ఇలా రాయొచ్చు. ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా అడుగుతాడు ఒకసారి. అంటే ఆన్సర్ ఆప్షన్స్లో మనకి ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఇలా కాకుండా ఇలాగ ఇస్తే దీన్ని మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లాగ్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఆన్సర్ యొక్క ఫామ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం లాగ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ఆ లాగ్ వచ్చినప్పుడు కొంచెం మనం అలర్ట్గా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 8.